హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీరా. ఈరోజు కా సినిమా రిలీజ్ అయింది. కిరణ్ అబ్బవరం పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేశారు సినిమా ఎలా ఉంది దీనికి సంబంధించి మాట్లాడుకోబోయే ముందు ఈ సినిమాకి సంబంధించి ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక సినిమా వర్గం వాళ్ళు కిరణ్ అబ్బవరాన్ని టార్గెట్ చేసి కావాలని ట్రోల్ చేశారు. వాళ్ళ సినిమాలో వితౌట్ పర్మిషన్ అని చాలా ఆవేదన గురయ్యాడు. తన కష్టం మొత్తం స్టేజ్ మీద చెప్పుకున్నాడు. నిజంగా అంత రియాక్ట్ అవ్వడానికి గల బేసిస్ ఏంటి? నిజంగా కిరణ్ అబ్బవరం టార్గెట్ అయ్యాడా? విజయ్ దేవరకొండ తర్వాత కిరణ్ అబ్బవరమే నెగిటివ్ కాబోతున్నాడు. అసలు ఇండస్ట్రీ నుంచి తరిమి కొట్టాలని కొంతమంది ప్రయత్నిస్తారంటూ కొన్ని వర్గాల నుంచి అయితే వినపడుతున్న మాట. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్, ఒక మంచి విశ్లేషణ మనకు అందించడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ గారు మనతో ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే. కిరణ్ అబ్బవరం నెక్స్ట్ విజయ్ దేవరకొండ తర్వాత ఇప్పుడు అన్నపూర్ణ బ్యానర్ గురించి మాట్లాడుకుందాం. మా ఇంట్లో ఉన్న ఇద్దరు పిల్లలతో పాటు, మా కుటుంబంలో ఉన్న హీరోలతో పాటు మిగతా కొత్త నీరు కూడా రావాలి అని వాళ్ళ స్కూల్ పెట్టి వాళ్ళకి ట్రైన్ ఇచ్చి వాళ్ళ నిర్మాణ సంస్థలోనే వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసి అయితే సినిమానో లేదా సీరియల్సో నిర్మించి జనం మీదకి వదులుతారు. ఓకేనా? అంటే మనతో పాటు అందరూ ఇండస్ట్రీకి కొత్త నీరు అవసరం, అప్పుడే ఇండస్ట్రీ నిండుగా ఉంటుంది అని. నెక్స్ట్ రామోజీరావు గారు, అఫ్కోర్స్ వాళ్ళ వారసులు ఇండస్ట్రీలో లేకపోయినప్పటికీ ఆయన మంచి నిర్మాణ రంగంలో, అంటే ఇండస్ట్రీలో ప్రముఖుల గురించి చెప్తున్నా, నిర్మాణ రంగంలో ఉండి ఎప్పుడు ఎవరో ఒకరు ఇంట్రడ్యూస్ చేస్తానో కొత్త కొత్త సినిమాలు తీస్తా ఆయన ఉన్నంతకాలం ఉన్నారు. సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు కూడా అంతే. వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతోనే కాకుండా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతో సినిమాలు ఎలాగ ఉంటాయి, వాళ్ళు ఎలా అయినా నిలబడతారు. చిన్న వాళ్ళని కూడా పైకి తీయాలి, అందరినీ పరిచయం చేయాలి, అందరూ ఎదగాలన్న ఇంటెన్షన్తో సినిమాలు నిర్మిస్తా కొత్త నీరుని ఇండస్ట్రీకి పరిచయం చేస్తారు. గీతా ఆర్ట్స్ ఆయన కూడా అంతే. కొత్త సినిమాలు GA2, GA3, GA4 ఇట్లా ఎన్ని 10 అయినా పెట్టుకోవచ్చు. కొత్త ఆర్టిస్ట్ని పరిచయం చేసి అయితే వెబ్ సిరీస్ తీయొచ్చు, లేదా ఆహాలో రిలీజ్ చేయొచ్చు, లేకపోతే ఇంకేమైనా చేయొచ్చు, సినిమా తీయొచ్చు, చిన్న సినిమా రిలీజ్ చేస్తూ ఉంటారు. కొత్త నీరు ఇండస్ట్రీకి అవసరమని వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తారు. పద్మాలయ అయినా సరే మొన్నటి వరకు అదే చేసింది, ఇప్పుడు మా మహేష్ బాబు ప్రొడక్షన్ హౌస్లో కూడా అలాగే అవుతున్నాయి. అండ్ జీవిత రాజశేఖర్ గారు ఆయన మీద ఈవిడ సినిమాలు తీసినప్పటికీ చాలామందిని కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసే పనిలో ఉంటారు. మోహన్ బాబు గారు వాళ్ళ కుటుంబంతోనే కాకుండా మంచులక్ష్మి ప్రసన్న పిక్చర్స్ పైన చాలా మందితో వెబ్ సిరీస్లు వస్తాయి, సినిమాలు వస్తాయి. కొత్త నీరు అవసరం, అందరినీ ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటారు. సో ఇండస్ట్రీలో ఉన్న ఇట్లా ప్రముఖమైన ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో అందరూ కూడా కొత్త నీరు రావాలి, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలనే చూస్తారు. కొంతమంది అంటే వేరే వాళ్ళు ఏం చేస్తారు అంటే, మన కుటుంబంలో ఉన్న 6 మంది హీరోలే ఉండాలి, మిగతా వాళ్ళు ఎవరు ఉండదు, వీళ్ళు డెవలప్ అయ్యే వరకు ఇంకో కొత్త హీరో రావద్దు అనుకొని శర్వానంద్ హిట్ అయితే శర్వానంద్ని, నిఖిల్ హిట్ అయితే నిఖిల్ని, అడవిశేష్ హిట్ అయితే అడవిశేష్ని, సందీప్ కిషన్ వస్తే సందీప్ కిషన్ని. ఒక హీరో ఎవరు వచ్చినా సరే 4 హిట్లు కొట్టాడంటే అమ్మ వీడు ఎక్కడ ఎదుగుతాడో అని చెప్పేసి వాడిని తొక్కేసే ప్రయత్నం చేస్తానే ఉంటారు. విశ్వక్ సేన్ వస్తే విశ్వక్, విజయ్ దేవరకొండ వస్తే విజయ్ దేవరకొండ, సిద్ధు జొన్నలగడ్డ, ఇప్పుడు పాపం కిరణ్ అబ్బవరం. ఇంతే. అది ఎందుకు చేస్తారో, ఏ అవసరానికి చేస్తారో, వాళ్ళకి ఏమనిపిస్తుందో తెలియదు, కానీ ఎప్పటి నుంచో చేస్తూనే ఉన్నారు, చేస్తానే ఉంటారు. పాన్ ఇండియా లెవెల్కి పుట్టుకున్న వీళ్ళ కుటుంబం నుంచి ఎవరైనా వెళ్ళారనుకో, ఆయన పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్ అయ్యే వరకు ఇంకెవరు పాన్ ఇండియాలో ఉండకూడదు, వాళ్ళందరినీ టార్గెట్ చేస్తూ వస్తారు. ఓకేనా? వీళ్ళ దాంట్లో ఏమైనా చిన్న హీరో వచ్చి ఏదైనా సినిమా చేశాడు అనుకో, ఆ చిన్న హీరో ఎదిగే వరకు ఇంకే చిన్న హీరోలు ఉండకూడదు, వాళ్ళందరినీ నెగిటివ్ చేస్తూ వస్తారు. ఇదే తత్వమో తెలియదు. దానికోసం ఎక్స్ట్రా ఖర్చు కూడా పెడతారు మళ్ళీ. అండ్ ఇంకా పచ్చిగా చండాలంగా ఏం చేస్తారు అంటే, ఈ చిన్న హీరోలు అనుకోకుండా నక్కతోకతోకి పాన్ ఇండియాకి వెళ్ళాడు అనుకో, విజయ్ దేవరకొండ లాంటి వాళ్ళు, ఓకేనా, ఆ సినిమాని పాడు చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. డ్యామేజ్ చేయడానికి ఎలా డ్యామేజ్ చేస్తారు అంటే, ఫస్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే లైగర్ జరిగిందని చెప్పట్లా, ఎలా చేస్తారని ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా. లైగర్ గురించి పక్కన పెడితే, లైగర్ సినిమా ఎవరికి నచ్చలేదో నాకు తెలియదు, కానీ నాకు హానెస్ట్గా చెప్తాను, మనస్ఫూర్తిగా నాకు బాగా నచ్చింది సినిమా. ఓకే, నాకు బాగా నచ్చింది సినిమా. మరి ఎలా నెగిటివ్ చేశారు నాకైతే అర్థం కాదు. సో నెగిటివ్స్ ఎలా చేస్తారు అంటే, ఇప్పుడు నీ సినిమాకి ఎడిటర్ పెట్టుకున్నావు, పలానా ABCD రాజు నీకు ఎడిటర్. నీ ఎడిటర్కి ఎంత ఇచ్చావు రెమ్యునరేషన్? పోనీ 2 కోట్లు ఇచ్చావు. నేను 3 కోట్లు ఇస్తాను అదే ఎడిటర్కి, వాడు నాకు పని చేయాల్సిన అవసరం లేదు, నేను చెడగొడితే చాలు. ఇలా ఉంటుంది. నెక్స్ట్, నీ మ్యూజిక్ డైరెక్టర్కి నువ్వు 1 కోటి రూపాయలు ఇచ్చావు, 6 పాటలు కొట్టించుకుంటున్నావు, వాడు కొడుతున్నాడు, టపటపటపా కొట్టేస్తున్నాడు. ఓ రోజు నేను వెళ్ళా ఆ స్టూడియోకి, నేను 2 కోట్లు ఇచ్చా, నా సినిమా కోసం కాదు, ఫ్యూచర్లో నాకు పని చేయాల్సిన అవసరం లేదు,
నీ సినిమాని చెడగొట్టడానికి కాపీ ట్యూన్లు ఇచ్చేస్తే ఇంకేమన్నా ఇచ్చేస్తే మీరు ఒక కాపీ ఇచ్చే చాలా మా వాళ్ళు ట్రోల్ చేసుకుంటారు దాన్ని. నువ్వు కాపీ ట్యూన్ ఇచ్చేస్తావు, సేమ్ కాపీ ట్యూనే ఇచ్చేస్తావు. తిలానాకు తనా కూడా తనా అని చెప్పేసి ఇచ్చేస్తావు. బయటికి రాగానే అరే ఇది తిలానాకులానా సాంగ్ రా అని చెప్పేసి అందరూ ట్రోల్ చేస్తారు. మన వాళ్ళు ఇంకా దాన్ని చేసేస్తారు. ఆ సినిమా డ్యామేజ్ అయిపోవాలి. ఈ టైప్ ఆఫ్ కుళ్ళు కుతంత్రాలు ఇవన్నీ ఎప్పుడో ఆర్జీవి కథా స్క్రీన్ ప్లే అప్పలరాజు సినిమాలు ఎప్పుడో చెప్పేశాడు. ఆఫ్ కోర్స్ ఇప్పుడు జరుగుతున్నాయి ఈ చండాలాలన్నీ. కిరణ్ అబ్బవరంని కూడా అలాగే ట్రోల్ చేశారు. ఆ విధంగా ఎప్పటి నుంచో ఆ పిల్లోడు పాపం ఎదగాలని ఎస్ఆర్ కళ్యాణ మండపం హిట్ అయిందో లేదో కన్నుబడింది వెంటనే. గుంటూరు టాకీస్ లాంటి సినిమాలు హిట్ అవ్వగానే సిద్ధు మీద కన్నుబడింది. కొన్నాళ్ళు సైలెంట్ అయిన తర్వాత డీజే టిల్లుతో ఇప్పుడు ఆయన మీద కన్ను కాదు కదా, ఈ మొత్తం నీడంతా పడ్డా ఆయన ఏం చేయలేని స్థాయికి వచ్చాడు. కొంచెం విజయ్ దేవరకొండ స్ట్రిక్ట్గానే ఉంటున్నాడు. ఖుషితో పాపం బాగానే ఉన్న ఫ్యామిలీ స్టార్తో కొంచెం చిత్తుగా ఆయన కూడా కొంచెం కథల విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ఇప్పుడు ఒకరు వీళ్ళని ట్రోల్ చేయడం పక్కన పెట్టేస్తే వీళ్ళు కూడా కథల విషయంలో ఎంపిక విషయంలో కొంచెం జాగ్రత్త పడాలి. అండ్ నౌ పలానా హీరో డేట్లు తీసుకో, వాడితో నువ్వు సినిమా తీ అని చెప్పి ఒక పెద్ద నిర్మాణ సంస్థను పంపిస్తారు, వీళ్ళ అనుబంధ సంస్థల్ని. ఈ నిర్మాత వెళ్ళి వాడితోనే అబ్బా సార్ వేస్ట్, నేను పోతాయి ఎందుకు, నేను చూసుకుంటాను, నేను ₹1 తీసే ఎన్ని కావాలని లాస్ట్ నేను ఇస్తా. అలా ₹1 పెట్టి ఆ హీరోని ఏదో పిచ్చి స్టోరీ తీసేసి వాడు ఫ్లాప్ చేస్తాడు. వాడు గత సినిమా చిన్న ప్రొడ్యూసర్తో చేసిన సినిమా హిట్, పెద్ద ప్రొడ్యూసరు అని చెప్పి డేట్లన్నీ ఇచ్చేస్తాడు, ఇది ఫ్లాప్ చేసి పెడతాడు. ఇప్పుడు నిఖిల్ గురించి మాట్లాడితే కార్తికేయతో అనుకోకుండా పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఆయన పాన్ ఇండియా స్టార్ అవుతా ఆయన కూడా తెలియదు, అన్ఎక్స్పెక్టెడ్గా అయ్యాడు. నెక్స్ట్ అయోధ్య బ్యాక్గ్రౌండ్లో సినిమా తీస్తున్నామని చెప్పారు. వీళ్ళ అనుబంధ సంస్థ ఏ సంస్థో నాకు తెలియదు కానీ అది ఏ సంస్థో, ఆయన నీతో నేను పాన్ ఇండియా సినిమా చేస్తున్నానని చెప్పి ఆయన డేట్లన్నీ బ్లాక్ చేసుకున్నారు. 3 ఏళ్ళ నుంచి నత్తనడక అది. మళ్ళీ ఆయన ఏ సినిమా ఒప్పుకోవడానికి లేదు, బయటికి రావడానికి లేదు. ఇంత జరుగుతుంది కదా, ఇదే కదా జరుగుతుంది. ఇది సంగతి. వీళ్ళు అంటే మన కుటుంబంలో ఉన్న హీరోలు బయటకు వచ్చి ఎదిగేంత వరకు ఇంకెవడు రాకూడదు, ఎవడు ఏం చేయకూడదు. పాపం నిజంగా కిరణ్ అబ్బవరం అలా మాట్లాడుతుంటే అరే పాపం సో ఇక్కడ రాజకీయాలు చూడలేక మన నిర్మాతలకు కూడా ఇవన్నీ తెలిసి ఏం చేయాలో అర్థం కాక డబ్బింగ్ సినిమాల మీద మోజుపడి వాటిని తీసుకొచ్చి హిట్లు చేసుకుంటున్నారు. నెక్స్ట్ ఇంకా వేరే రాష్ట్రం నుంచి ఇప్పుడు దుల్కర్ సల్మాన్ని తెచ్చామనుకోండి, ఆయన మీద ఎవరు ఇట్లాంటి పగలు ప్రతిగాని పెంచుకునే దాఖలాలు ఉండవు. విశాలు లేకపోతే దళపతి విజయ్ ఇక వాళ్ళతో చేసుకుంటూ పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు చేసుకుంటూ దుల్కర్కి ఎందుకంటే మమ్ముట్టి సపోర్ట్ అనా? ఆఫ్ కోర్స్ నువ్వు మమ్ముట్టి వీళ్ళందరిని చూస్తున్నాడు కదా మమ్ముట్టి, ఎవడేం చేస్తాడో తెలియదు మరి ఒక ఫోన్ కాల్ కొడతాడా అంతే. సో ఇలా ఇంకా యాజ్ యూజువల్గా అదే రజనీకాంత్ కమల్ హాసన్ గారి సినిమాలు ఎలాగో ఆడితే, తమిళ హీరోలు ఆడితే, లేదా వేరే ప్రాంతం నుంచి వచ్చి డబ్బింగ్ సినిమాలు, ఓటీటీ వచ్చిన పుణ్యమాని అందరు హీరోలకు అందరూ తెలిసిపోయారు ఇప్పుడు, అలా ఆడుతున్నాయి. మన హీరోలను మాత్రం ఎవడు డెవలప్ అవ్వనివ్వడు అంటిల్ అండ్ అన్లెస్ వాళ్ళ ఫ్యామిలీలో హీరోలు డెవలప్ అయ్యేంత వరకు. అంటే ఇప్పుడు విజయ్ దేవరకొండ వాళ్ళ డెవలప్ అయ్యి చావరు, దిమ్మల్లా ఉంటారు, ఇట్లనే ఉంటారు, ముక్కు తిరగదు మూతి తిరగదు. వాడ మూతి ముక్కు తిప్పుకునేంత వరకు వీళ్ళకి వయసు అయిపోతుంది. ఇది పరిస్థితి. అంటే ఇప్పుడు విజయ్ దేవరకొండ బయట ఎందుకు అట్లా కొంచెం కైండ్ ఆఫ్ అది ఎందుకు ఉంటాడు అని అంటే, విజయ్ని ఎందుకు టార్గెట్ చేశారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు అలా ఉంటాడు అంటే ఇట్స్ నాట్ అన్ యాటిట్యూడ్. మన గురించి మనం ఇలా ఉంటేనే ఇండస్ట్రీలో ఎదుగుతాం మన యాటిట్యూడ్ అది, అంతే. తగ్గావా వంచుతానే ఉంటాం. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి, అరే మనలాగే వాడు వచ్చాడా ఓకే పోన్లే వస్తే వచ్చాడు, లేదురా ఫ్యామిలీని కూడా దింపుతున్నాడు, నెక్స్ట్ వాడి తమ్ముడు వచ్చాడు, అవునా ప్రొడక్షన్ హౌస్ పెట్టాడు, అవునా థియేటర్లు కొన్నాడు, అవునా అమ్మో వీడిని ఇలాగే ఉంచేస్తే ఇంకో ఇదైపోతుంది ఇండస్ట్రీలో, రేపు స్టూడియో కూడా కట్టేస్తాడు, కట్ చేయండి తోకలు. ఇది పరిస్థితి. బట్ ఇండస్ట్రీలో సపోర్ట్ ఇస్తున్నట్టే కనపడుతున్నారు కదా, ఇచ్చే వాళ్ళు ఇస్తారు. ఆఫ్ కోర్స్ స్టార్టింగ్ చెప్పే మన మహామహులు ఉన్నారు, ఇప్పుడు అన్నపూర్ణ అందరికి సపోర్టే, సురేష్ ప్రొడక్షన్స్ అందరికి సపోర్టే, గీతా ప్రొడక్షన్స్ అందరికీ సపోర్టే, మన వైజయంతి అందరికీ సపోర్టే ఉన్నారు, సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, లేకపోలేదు. ఆఫ్ కోర్స్. థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.